నమస్తే మాస్టర్స్, అందరికీ ఆత్మవందనాలు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క స్పీచ్ స్టార్ట్ చేసే కంటే ముందు మన యొక్క ప్రియతమైన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రి సార్కి మరియు మా గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతారు బాబాజీ గారికి తిరిగి కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటాం. రైట్. సో మిత్రులారా, ఇంతవరకు కూడా అద్భుతమైనటువంటి ధ్యానం చేశారు. సో ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పటికే మీకు వాట్సాప్ గ్రూపులో ఈ శివంబు 41 రోజుల ప్రోటోకాల్ అనేది ఒకటి పంపించడం జరిగింది. మీరందరూ కూడా దాన్ని చూసే ఉంటారు. సో చూడని వాళ్ళు మరొకసారి దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని స్టడీ చేయండి బాగా. ఓకే. సో ఈ కార్యక్రమాన్ని అంటే ఈరోజు మనం స్పీచ్ స్టార్ట్ చేయక ముందు సో ఏం చేద్దామంటే, ఎవరెవరు ఇక్కడ శివంబు చికిత్స చేస్తున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. శివంబు చికిత్స చేస్తున్నటువంటి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మాస్టర్స్, హూ ఈస్ డూయింగ్ శివంబు చికిత్స, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఒక్కరేనా ఉండేది? సో ఇక్కడ అంటే ఎవరైనా చేస్తూ కూడా చెప్పడానికి మొమాట పడేటువంటి పరిస్థితి ఏమీ అవసరం లేదు. మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా హ్యాండ్ రైజ్ చేయాలి. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కావచ్చు, చేస్తున్నామంటే హ్యాండ్ రైజ్ చేయాలి. సో అనేక క్లాసెస్ మనం చెప్తూ వచ్చాము. మీరు చేయకుండా ఉంటే దాని నుంచి ప్రయోజనం ఉండదు. సో అంటే అనారోగ్యానికి సంబంధించిన విషయం కానీ, ఎలాంటి దేహానికి మనసుకు సంబంధించిన రెండు విషయాలు కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది శివము చికిత్స. కాబట్టి మీరు చేయలేదంటే, అంటే చాలా క్లాసెస్ చెప్పాము ఇక్కడ, తెలుగులో కూడా చాలా క్లాసెస్ అయినాయి, వేరే లాంగ్వేజ్లో కూడా అయినాయి. కాకపోతే ఇంకా మాస్టర్స్ దాన్ని అలవాటు చేసుకోలేదు అనేది ఒక విషయం ఇక్కడ. సో దానికి ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా మీరు అడగవచ్చు దానికి సంబంధించి. కానీ అది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా అది. దీని ఫలితాలు ఎలా ఉంటాయంటే, రోజు రోజుకు మనకు కాల్స్ వస్తూ ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో, అన్ని లాంగ్వేజ్ నుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా అయింది ఇలా అయింది వాళ్ళే చెప్తూ ఉంటారు అనుభవాలు, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ధ్యానానికి ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. ధ్యానం తెలుసుకున్న వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళ ఫలితాలు వస్తుంటాయి. అలాగే మూత్ర చికిత్స, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సరైన నీరు ఆహారం తీసుకొని చేస్తూ ఉంటే ఆ ఫలితాలు ఆటోమేటిక్. క్యాన్సర్ పోయిందని కాల్ చేస్తారు. నేను ఎవరో కాల్ చేశారు వేరే ఊరు నుంచి, అక్కడ నార్త్ కర్ణాటక. ఇక్కడ ఏదో ముక్కు సంబంధించి ఒక క్యాన్సర్ ఏదో అయింటే అది పుండు అయింది. దాన్ని ఆయుర్వేద అన్ని వేదాలు అయిపోయాయి, అన్ని పత్తులు అయిపోయినాయి, ఏది పని చేయాల. లాస్ట్కు యూరిన్ చికిత్స మనం చెప్పింది వాళ్ళు పాటించి ఒక 7 రోజులు ప్రయత్నం చేస్తేనే అక్కడ కారుతున్నటువంటి సీము నెత్తురు అదంతా ఆగిపోయినాయి. ఆగిపోయి వాళ్ళు ఆశ్చర్యంగా నాకు కాల్ చేశారు, ఇంతెంత ట్రై చేస్తే ఏం కాలేదు సార్, దీనివల్ల పూర్తిగా మాకు ఇదే అయింది, దీన్ని ఒక చోట ఎక్కడన్నా పోయి తీసుకోవడానికి మాకు ట్రీట్మెంట్ ఉంటుందా, ఆమె సఫర్ అవుతుంది, క్యాన్సర్ పేషెంటు, అందరూ చేతులు ఎత్తేసారు, అన్ని చోట్ల అయిపోయింది వైద్యాలు చేసేటివి అంటే, అక్కడ పూణేలో ఒక ఆశ్రమం ఉంది, దానికి వెళ్ళమని చెప్పి నంబర్ ఇచ్చా, డాక్టర్ నంబరు. ఒక 10 days ఉండి వస్తే అది పూర్తిగా తెచ్చేస్తారు, అంటే సాల్వ్ చేస్తారు పూర్తిగా. అక్కడ చివము చికిత్సనే జరుగుతుంది, యోగా, చివము చికిత్స, తర్వాత సాత్విక ఆహారం, ఇంతే. అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ వాళ్ళకు ప్రత్యేకం కావాలంటే అక్కడ పోయి ఉంటామంటే అది చెప్పడం జరిగింది. ఈ విధంగా దాని ఫలితాలు ఎలా ఉంటాయంటే అద్భుతమైన ఫలితాలు. ఇక్కడ మరి మాస్టర్స్ అంటే దాని నుంచి ఏమైనా మీకు ఇబ్బందిగా ఉందా, లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది మీరు చెప్పాలి. ఓకే, రైట్. మాట్లాడండి, యాదగిరి గారు మాట్లాడండి. నేను అంటే మార్చి 10th నుంచి స్టార్ట్ చేశాను సార్. మీరు
ఎప్పుడైతే నేను ఇంటర్ అంటే చదువుకున్న రోజునే నేను మొరార్జీ దేశాయ్ యూజ్ చేసిన అనే విషయాన్ని నేను అప్పుడు విన్నాను నేను ఎప్పుడో. మళ్ళీ సేమ్ అదే సబ్జెక్ట్ నాకు మీ ద్వారా రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను మార్చి 10th నుంచి స్టార్ట్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. నేనైతే యూజ్ చేస్తున్నాను సార్. వెరీ గుడ్. సో అన్ని విధాలు కూడా ఈ రోజు ఇంకా పంపించాము ఆ ప్రోటోకాల్ చూడండి. చూశాను సార్, ఇప్పుడు పూర్తి స్టడీ చేయలేదు. అవును, తెలుగులో చాలా బాగుంది. తెలుగులో కూడా పంపించాను. నేను ఇంగ్లీష్లో చూశాను సార్. తెలుగు చదవండి, ఇంకా బాగుంటుంది. దాంట్లో అన్ని క్లియర్గా రాసి ఉంటుంది. ఫస్ట్ మనం ప్రోటోకాల్ ఎలా స్టార్ట్ చేస్తున్నామంటే, మార్నింగ్ ఒక 2 చెంచాలు ఒరిజిన్ కోకోనట్ ఆయిల్ మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే ప్రస్తుతానికి ఓన్లీ మూత్రంతో ముందుకెళ్ళండి. మీ దగ్గర కోకోనట్ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ 2 స్పూన్లు తాగాలి. అది తాగడం ఎలా ఉండాలంటే, అది ఒక్కటి చెప్తాను మీకు, మిగతా ప్రోటోకాల్ మీకు అర్థమైపోతుంది. అది ఆ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ మనం నోట్లో వేసుకుంటే ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని నోరు బంద్ చేసుకొని పెట్టుకొని 10 మిక్స్ అయ్యి ఒక 10 నిమిషాల తర్వాత మింగేసి. ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే సార్. వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? ఓకే ఓకే సార్. వాయిస్ ఓకే సార్. ఓకే సార్. ఎవరు ఆన్సర్ చేయట్లేదు. వినిపిస్తుందా? రైట్. కోకోనట్ ఆయిల్ నోట్లో వేసుకొని ఇప్పుడు వస్తుందా రావట్లేదా వాయిస్? రైట్. సో ఆ 2 చెంచాలు కోకోనట్ ఆయిల్ నోట్లో వేసుకొని పెట్టుకొని 10 నిమిషాల తర్వాత మింగేసేయాలి, అంతే. అది పొద్దున్న లేస్తానే పరిగడుపున మీరు బ్రష్ చేసుకో ఏం అక్కర్లా, అలాగా తాగేసేయాలి. అది అద్భుతం చేస్తుంది మన దేహంలో, అద్భుతం. ఏం చేస్తుందంటే, మన దేహంలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉంటే కూడా, ఆల్ ఇన్ఫ్లమేషన్, ద డిసీజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్. మన దేహంలో ఏంటంటే, మన దేహం లోపల ఇన్ఫ్లమేషన్ వస్తేనే దానికి జబ్బు వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఒబెసిటీ వచ్చింది, ఇంకొకరికి కాలు వాపులు వస్తున్నాయి, ఇంకొక చోట పెయిన్లు వస్తున్నాయి, హెడేక్, మైగ్రేన్ ఏమన్నా ఉన్నాయి, అదంతా ఇన్ఫ్లమేషన్తో లెక్క. ఇది ఈ విధంగా చేస్తూ పోవడం వల్ల ప్రతిరోజు లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు, ఏం తొందరలా. ఇంకోటి మంచి నర్వ్ స్ట్రెంత్ ఇస్తుంది అది. ఓకే, నర్వ్ స్ట్రెంత్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ 2 స్పూన్స్ తాగడం. కోకోనట్ ఆయిల్ ఒరిజిన్ కోకోనట్ ఆయిలే, మామూలు కోకోనట్ ఆయిల్ కాదు. అది మీరు దయచేసి గమనించుకొని, బయట దొరికేది ఈ ఎండు కొబ్బరితో చేస్తారు, అది కాదు. ఓకే, పచ్చి కొబ్బరి నీళ్ళతో చేసేది ఒరిజినల్ కోకోనట్ ఆయిల్, గుర్తుపెట్టుకోండి. అది మీరు కనుక్కొని తీసుకోండి, బయట దొరికితే. లేదంటే మన ఫౌండేషన్ నుంచి కావాలి తెప్పించుకోండి. ఎందుకంటే మనం సపరేట్గా ఒక సంస్థతో టైప్ చేసుకున్నాం. అది కర్ణాటకలో ఉంది. వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీ వాళ్ళది, అంతే పెద్ద సెటప్ అది చెప్పాలంటే. సో అక్కడ వాళ్ళు తయారు చేస్తారు. ఓకే, కీరామృత అని చెప్పి కంపెనీ వాళ్ళు మనకి ఇస్తారు. పర్టికులర్గా కావాలంటే మన ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. మీకు ఏముందో మామూలుగా ఉన్న రేటే ఇస్తారు, ఎక్కువ ఏం లేదు. సో అయితే ఒకేసారిగా ఒక ఇన్ని కేజీలు, ఇన్ని లీటర్స్ తెప్పించుకుంటే ఉంటుంది. మామూలుగా ఎండు కొబ్బరితో వంట చేస్తారా, ఇంకా వేరే నూనెతో చేసుకుంటారా, మీ ఇష్టము. బట్ ఏదైనా కానీ సార్ ఇప్పుడు వినిపిస్తుంది. సో ఆ మామూలుగా వంట చేసే నూనెలు కూడా రిఫైన్డ్ ఆయిల్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. రిఫైన్డ్ ఆయిల్ ఎలాంటిదంటే చెప్తాను ఒకసారి, ఒక చిన్న ఉదాహరణ మీకు. ఎలాంటి పరిస్థితి అంటే, మనం ఉదాహరణకి ఏదో ఒక వంట చేస్తాం ఇంట్లో. ఆ వంటలో ఉదాహరణకు ఉప్మా చేసాం అనుకుందాం. ఉప్మాలో జీలకర్ర, ఆవాలు, తర్వాత రకరకాల పసుపు కొద్దిగా అన్నీ కూడా మనం వేసేది. అవన్నీ ఏంటివి? ఔషధాలు యాక్చువల్గా. అంటే
ఉప్మా రవ్వతో పాటు ఇన్ని వేస్తున్నాం కదా, ఇవన్నీ వేసి వండినప్పుడు అదేమవుతుంది? నిజంగా ఔషధమే అవుతుంది మనం తయారు చేసేది, కానీ చివర్లో మనం కలుపుతాం చూడండి, ఆ రిఫైండ్ ఆయిల్, అది పాయసం. ఇంతంతా వేసి ప్రయోజనం లేదు మిత్రులారా. ఇవన్నీ వేసి కలిపి మనం చేసిన ఉప్మా ఒక ఔషధంలాగా పనిచేయాల్సింది విషంలాగా పనిచేస్తుంది. ఎందుకు? ఫైనల్గా మీరు ఏం కలుపుతున్నారు దాంట్లో? విషం కలుపుతున్నారు. ఏం విషయం అది? రిఫైండ్ ఆయిల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరైనా రిఫైండ్ ఆయిల్ యూజ్ చేస్తుంటే రేపటి నుంచే మానుకోవాలి. తక్షణమే మానుకొని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని అడగండి, ఎవరైనా ఇస్తారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మీకు ఏం కావాలి? కొబ్బరి నూనె కావాలా? లేకపోతే మామూలుగా చెప్తాం కదా, వేరుశెనగ నూనె కావాలా? ఏ నూనె కావాలి ఏ నూనె కావాలి? దొరుకుతాయి బయట. అవి తెచ్చుకోండి. అవి తెచ్చుకొని మీరు కలిపేటువంటి ఫైనల్గా మీరు తిరుమాతకు వేస్తారు కదా, నూనె వేస్తారు కదా బాగా, ఆ నూనె ఏముండాలంటే రిఫైన్డ్ ఆయిల్ అయ్యి ఉండకూడదు. ఇది పాయింట్. అప్పుడు మీరు తినే ఆహారమే ఔషధం అవుతుంది. ఫుడ్ ఈజ్ మెడిసన్. వాట్ ఈస్ దట్? ఫుడ్ ఈజ్ మెడిసన్. మెడిసిన్ ఈజ్ నాట్ ఫుడ్. ఈ రోజులు ఏమైంది? జనాలకు మెడిసినే ఫుడ్ అయిపోయింది. పొద్దున 4, మధ్యాహ్నం 4, రాత్రి 4 ఏంటివి? మాత్రలు. అంటే ఏంటి? ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఫర్ దమ్. దట్ ఈస్ నాట్ ద వే. యువర్ ఫుడ్ మస్ట్ బి మెడిసిన్. మెడిసిన్ ఈజ్ నాట్ ఫుడ్. అది గుర్తుపెట్టుకోండి. ఇంకో స్టేట్మెంట్ ఉంది, వెన్ ద ఫుడ్ ఈజ్ రైట్, మెడిసిన్ ఈజ్ నాట్ నీడెడ్. వెన్ ద ఫుడ్ ఈజ్ నాట్ కరెక్ట్, ద మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో యూస్. అంటే ఫుడ్ కరెక్ట్గా ఉంటే ఇక మెడిసిన్తో పని లేదు. ఒకవేళ ఫుడ్ సరిగా లేదనుకో, మెడిసిన్ వేసుకున్నా లాభం లేదని చెప్తారు. అంటే అంత పనిచేసేది ఫుడ్డే, దాన్ని అర్థం చేసుకోవాలి. ఎనివే, సో ఇది ఒకటి మీకు చెప్పాలనుకున్నా. రెండో అంటే మొదటి పాయింట్ ఏంటంటే, మనకు ఈ శివంబు 41 డేస్ ప్రోటోకాల్లో ఫస్ట్ 5 గంటలకు లేస్తానే 2 స్పూన్లు వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఎవరెవరు కావాలంటే తెప్పించుకోండి ఫౌండేషన్ నుంచి. నంబర్ కాల్ చేయండి, మనం పంపిద్దాం, నో ప్రాబ్లం. సో చూడండి, ఆ వర్జిన్ కోకోనట్ ఆయిల్ 2 స్పూన్లు 2 స్పూన్లు నోట్లో వేసుకోవడం, 5 గంటలకు లేచి ఒక 10 నిమిషాలు పెట్టుకోవడం, అలా మింగేయడం. 5-15 అట్లా నీట్గా మనం అంత లోపల మూత్రం పట్టేసుకోవాలి. ఫస్ట్ మూత్రం పట్టేసుకోవాలి. ఆ ఫస్ట్ మూత్రంలో 5 డ్రాప్లు మొదలు వదిలేసి, మధ్యలో వచ్చిన మొత్తం మూత్రాన్ని పట్టుకొని లాస్ట్ 5 డ్రాప్లు వదిలేసి, ఆ పూర్తి ఒక ఒక గ్లాసు ఏదుందో ఫస్ట్ మూత్రం దాన్ని గోల్డెన్ డ్రింక్ అంటాం దాన్ని మనము. దాన్ని మనం తాగాలి. ఆ తాగడం ఎలా అనేది మీకు ఇచ్చాను, స్టెప్ బై స్టెప్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు చదువుకోండి, నీట్గా చదువుకొని అలా కంటిన్యూ చేసుకోండి. చేసుకుంటే ఇక దీన్ని మించినటువంటి ఔషధం ఇంకేం లేదు మన లైఫ్లో. దీంతో పాటు ధ్యానం చేస్తే ఎలా ఉంటుందంటే అది పరమాద్భుతం. ఇది అయిపోయినాక నెక్స్ట్ ధ్యానానికి పోతారు రకరకాలుగా. ఓకే, సో అప్పుడు మనం చేసే ధ్యానం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా శివంబు ఆ కల్ప విధి రాసినటువంటిది డమరతంత్రంలో ఒక 7వ చాప్టర్లో 107 శ్లోకాల్లో మొదటి శ్లోకంలో రాసింది ఏంటంటే, శివుడు పార్వతికి ఏం చెప్తున్నా అంటే, ఎవరైతే ఈ శివంబు చికిత్సను చేసుకుంటారో వాళ్ళ ధ్యానము అద్భుతంగా ఉంటుంది ఒక మాట రాశారు. ఇది కావాలంటే మీరు ఆ శ్లోకం ఒకటో చదవండి. 107 శ్లోకాలు ఉన్నాయి. అది 7వ చాప్టర్లో డమరతంత్రంలో మీరు ఒకసారి చదవండి. చదివితే ఏది రాసింది? ఎవరైతే ఈ యొక్క శివంబు చికిత్స చేస్తారో వారు చేసేటువంటి ధ్యానము అత్యంత ఫలవంతంగా ఉంటుందని చెప్పారు. అది ఒకటోది. ఇంకొకటి ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ శివంబు చికిత్స ఒక 3 సంవత్సరాలు చేస్తూ పోతారు, వాళ్ళకు ఈ కంఠం ఉంది కదా, ఈ కంఠం ఎలా తయారవుతుందంటే ఒక కంఠమే. ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చాడు. ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్? ఎస్ సార్, ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఈ పదే ఇంటర్నెట్ కనెక్షన్స్ కొద్దిగా ఇదే ఉంది. రైట్. సో మిత్రులారా, 3 సంవత్సరాలు ఎవరైనా కంటిన్యూగా ఈ శివంబు చికిత్స చేస్తే వాళ్ళ యొక్క ధ్వని విశుద్ధ చక్ర అద్భుతంగా ఉంటుంది. అంటే అంత పవర్ఫుల్ వాయిస్. ఓకే, సో ఇవన్నీ కూడా అనేక ఫలితాలు ఉన్నాయి. ఇది జస్ట్ ఒక 1 or 2 నేను జస్ట్ చెప్తున్నా అంతే. కానీ ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను, క్యాన్సర్ వ్యాధి,
ఇలాంటి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం, నిత్య జీవితంలో చూస్తున్నాం. ఓకే. సో చాలామంది మన దగ్గర ప్రెగ్నెంట్స్ ఉన్నారు. వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినాక ఎలాంటి మందులు తీసుకోకుండా ఆహారం తీసుకుంటూ మూత్రం తీసుకుంటూ అద్భుతంగా నడుపుతున్నారు. ఎట్లా అంటే ఇక వాళ్ళకి శక్తి పరంగా చూసుకుంటే ఎప్పుడు ఎనర్జీనే. నంబర్ వన్ అంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వల్ల ఇలాంటిది జరుగుతుంది. కాబట్టి మీరు కూడా దీన్ని అర్థం చేసుకొని శివంపు కల్పవిధి, మనం ఏదో శివం ప్రోటోకాల్ ఏదో ఇచ్చామో 41 డేస్కి, అది దయచేసి ఫాలో కండి. దాంట్లో అన్నీ ఉన్నాయి నీట్గా. అది కాకుండా ఇతర ప్రోటోకాల్స్ ఉన్నాయి మూత్రం నుంచి ఏమేం చేసుకోవచ్చు ఇంకా అంటే ఓరల్గా ఎలా తీసుకోవాలి, ఆ, ముక్కు ద్వారా ఎలా తాగాలి, సో అన్నీ ఉన్నాయి దాంట్లో. సో అవన్నీ కూడా మీరు తెలుసుకొని నీట్గా పాటించండి. ఓకే, రైట్. సో ఈరోజు మన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే దాని గురించి తెలుసుకుందాం. ఇది ఏజ్డ్ యూరిన్ అంటే ఏంటి? వయసు అయినటువంటి మూత్రము అని అర్థం. ఓకే. సో అంటే అది ఆ వయసు అయినటువంటి మూత్రం ఉంది కదా, ఆ వయసు అయినటువంటి మూత్రము ఎలా తయారు చేసుకోవాలి, అది అది అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక మూత్రాన్ని మనం పట్టి పెట్టుకొని ఒక గ్లాసులో కానీ, ఓకే, జనరల్గా మేము చెప్పేది ఏంటంటే ఒక గ్లాస్లో పట్టి పెట్టుకోవాలి, లేదా గ్లాస్ బాటిల్, దానికి మూత ఉండొచ్చు, మూత లేకపోవచ్చు. సో సాధ్యమైనంత వరకు మూత పెట్టే ఉంటే మంచిది, ఎందుకంటే డస్ట్ గిస్ట్ అంతా పడుతూ ఉంటుంది కదా, పడకుండా మూత పెట్టాలి. బట్ అయితే మూత పూర్తిగా టైట్గా పెట్టకూడదు. ఆ మూత ఎలా ఉండాలి? జస్ట్ అలా పెట్టినట్టు ఉండాలి అంతే. ఇక ఇది బాటిల్ అనుకుంటే ఊరికి అలా పెట్టాలి మూత అంతే. దాన్ని రొటేట్ చేసి గట్టిగా లాక్ చేయకూడదు, ఎందుకంటే బయట నుంచి ఆక్సిజన్ వస్తూ పోతుండాలి, అది ఇంపార్టెంట్. ఓకే. ఎప్పుడైతే మీ మూత్రము మీరు స్టోర్ చేస్తారో అది ఏజ్డ్ యూరిన్ కావాలంటే, ఏజ్డ్ యూరిన్ ఫలితాలు ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం, అది వేరే విషయం. బట్ అయితే అది ఏజ్డ్ యూరిన్ కావాలంటే చేయవలసిన పని ఏంటంటే మనం ఆ మూత్రాన్ని పట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకొని దాన్ని టైట్గా చేయకుండా లైట్గా మూత పెట్టి వదిలేయాలి. అట్లా వదిలేసి అదేమవుతుంది, దినానికి దాని వయసు పెరుగుతూ పోతుంది, దినదినానికి దాని వయసు పెరుగుతూ పోతుంది అనమాట. అప్పుడు దాంట్లో వచ్చేటువంటి ఏమొస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు వైన్ చూసింటారు, వైన్ డ్రింక్, అది వాళ్ళు పర్మనెంట్ చేస్తారు తెలుసా. ఎందుకు దానికి అంత అంటే చాలామంది వైన్ అని చెప్పి వైన్ తాగుతూ ఉంటారు, అంటే ఎక్కువ తీసుకుంటే అది ప్రమాదం. బట్ కొద్ది తీసుకుంటూ ఉంటారు, డాక్టర్లు కూడా చెప్తుంటారు తీసుకోండి అని. ఎందుకంటే దాంట్లో కూడా ఇదే ఉండేది, దాంట్లో కూడా లవణాలే, అంటే కొన్ని మినరల్స్ దొరుకుతాయి అన్నమాట. ఆ మినరల్స్ దాంట్లో దొరుకుతాయి. ఎందుకు దొరుకుతాయి అంటే అది పర్మనెంట్ అయి ఉంటుంది. పర్మనెంట్ కావడం వల్ల దాంట్లో కొద్దిగా మెడిసినల్ వాల్యూస్ వస్తాయి. అలాగా యూరిన్లో కూడా ఏమైందంటే, యూరిన్లో కూడా ఈ ఎప్పుడైతే ఆ అద్భుతమైన చెప్తున్నాను, మెడిసినల్ వాల్యూస్ పెరుగుతూ పోతాయి ఈ యూరిన్లో కూడా, ఏజ్ పెరిగిపోద్ది. అందుకే ఇది ఏమంటారంటే ఇట్ ద మోస్ట్ పవర్ఫుల్ మెడిసిన్ ఆన్ ద అర్త్ అని చెప్తాం. ఇట్ ద మోస్ట్ పవర్ఫుల్ మెడిసిన్ ఆన్ ద అర్త్, ఏది? ఏజ్డ్ యూరిన్. సరే, ఏమవుతుంది, ఏం జరగబోతుంది ఏజ్ పెరిగే కొద్దీ అనేది మనము దాన్ని కొద్దిగా తెలుసుకుందాం. చూడండి. సో ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లో మూడు విషయాలు చోటు చేసుకుంటాయి ఇంపార్టెంట్గా ఏజ్ పెరిగే కొద్దీ. ఏంటివి అవి చూద్దాం. మూత్రంలో సాధారణంగా నేను ఇంతకుముందే చెప్పాను, మూత్రం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఏం జరుగుతుందంటే అద్భుతంగా ఎలక్ట్రాన్స్ వస్తాయి, నెగిటివ్ అయాన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం కొద్దిగా తెలుసుకున్నాం. సో అయితే మూడు అంశాలు ప్రధానంగా చర్చించుకోవాలంటే ఇక్కడ ఏజ్డ్ గురించి. ఒకటోది ఆల్కలైన్, రెండోది ఆక్సిజన్, మూడోది ఏంటంటే హై నెగిటివ్ అయాన్స్. చూడండి, ఈ మూడు అద్భుతమైన విషయాలు దీంట్లో చోటు చేసుకుంటాయి. సో ఇది ఎలా అంటే ఏజ్ పెరిగే కొద్దీ దినదినానికి ఆ మూత్రం, ఉదాహరణకి చాలామంది తినే ఆహారం అసిడిక్గా ఉంటుంది, లేదా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు వచ్చే యూరిన్ ఎలా ఉంటుంది? అసిడిక్గా ఉంటుంది, అవునా? వాళ్ళకు వచ్చే యూరిన్ మీరు కొలిస్తే అసిడిక్గా ఉంటుంది, దాని పిహెచ్ వాల్యూ. అయితే దాన్ని ఒక చోట స్టోర్ చేసి పెడితే రోజుకి ఏమైతే తెలుసా, దాని యొక్క ఆల్కలినిటీ పెరుగుతూ వస్తుంది. ఆ ఉన్నటువంటి అసిడిటీ పోయి అది ఆల్కలిన్ అవ్వడం మొదలు పెడుతుంది. చూడండి ఇది ఎలా ఉందో. సో అప్పుడు మనకు ఆ ఆల్కలైన్ మనం తాగినప్పుడు, ఆ మూత్రాన్ని తాగినప్పుడు మనకు ఆల్కలైన్ వచ్చేస్తుంది లోపలికి, అంటే ఆల్కలైన్ డ్రింకే మనం తాగడం జరుగుతుంది అనమాట.
ఎంత అసిడిక్ ఆహారం తిన్నా ఎలా ఉన్నా కానీ ఇలా జరగడం అనేది చూడండి ఎంత విచిత్రమైంది ఇది కదా. అంటే ఆ పిహెచ్ వాల్యూ అలా చేంజ్ అవుతూ వస్తుంది అని అర్థం. సో ఎప్పుడైతే ఆల్కలైన్ అయింది అనుకోండి, అది బ్లడ్లో పోతే ఏమవుతుంది? బ్లడ్లో పోయినప్పుడు మీ బ్లడ్ కూడా ఆల్కలైన్ అవుతుంది. అర్థమైందా? యూరిన్ ఆల్కలైన్ అయింది తాగాము అంటే ఆ, ఒకవేళ మనం తాగింది అంటే అసిడిక్ మనకు వచ్చినా కానీ బయటికి దాన్ని స్టోర్ చేయడం వలన అది ఏజ్డ్ యూరిన్ అయ్యి ఆల్కలైన్ అయింది. ఆల్కలైన్ డ్రింక్ మనం తీసుకున్నామంటే మన లోపల పోయాక మన బ్లడ్ కూడా ఆల్కలైన్. బ్లడ్ ఆల్కలైన్ అయితే ఏమవుతుంది అంటే ఆల్కలైన్ బ్లడ్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. అంటే యాక్చువల్గా ఆక్సిజన్ బ్లడ్లో ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే ఆ ప్రవహించే ఆ ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళాలి? అన్ని జీవకణాలకి, అన్ని కండరాలకి కండరాలకి అంటే అన్ని మజిల్స్కి వెళ్ళాలి, టిష్యూస్కి వెళ్ళాలి, తర్వాత సెల్స్కి వెళ్ళాలి. అయితే జనరల్గా చాలామందికి అది పోదు, ఆ ప్రాణశక్తి ప్రవహించదు, అందుకే రోగాలు వచ్చేది. ఓ భాగం మనం తీసుకోండి, మొత్తం దేహంలో ఎక్కడంటే అక్కడ రోగాలు వస్తాయి. ఏ అవయవానికైనా రావచ్చు, ఏ అంగానికైనా రావచ్చు. ఎందుకు వస్తున్నాయంటే ఆ భాగంలో మీకు ప్రాణవాయువు ప్రవహించట్లేదు. ఎందుకు ప్రవహించట్లేదంటే మీ మీ బ్లడ్ ఏముంది అంటే అసిడిక్గా ఉంది అని అర్థం. మీ బ్లడ్ అసిడిక్ అంటే దాన్ని ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు, ఆమ్లజనకమో ఏదో అంటారు కదా. సో అసిడిక్గా ఉంది అని. సో క్షారయుతంగా లేదు, ఆమ్లయుతంగా ఉంది మీ మీ యొక్క రక్తం. ఎప్పుడైతే ఆమ్లయుతంగా ఉందో ఆ రక్తంలో ఆ ప్రవహించేటువంటి ఆక్సిజను యా ఎక్కడికి పోదది. అంటే అబ్జర్వ్ కాదు. దేనికి అబ్జర్వ్ కాదు? మీ సెల్స్కి అబ్జర్వ్ కాదు, మీ యొక్క టిష్యూస్ కానీ మజిల్స్ కానీ అంటే కండరాలుగా ఎక్కడికి పోదు. అది పోనప్పుడు ఏమవుద్దంటే అక్కడ అనారోగ్యం స్టార్ట్ అయిపోతుంది. ఇంతే జరిగేది. సో ఈ ఆక్సిజన్ అనేది ప్రవహించే ఆక్సిజన్ మనం ముక్కులోంచి గాలి తీసుకున్నప్పుడు మన లోపలికి ఆక్సిజన్ పోతుందిగా. ఆ ఆక్సిజన్ ప్రతి సెల్కి అందాలి మిత్రులు. అప్పుడే ఆరోగ్యంగా ఉండేది సెల్స్కి అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాణవాయువు కదా, ప్రాణవాయువు లేకపోతే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది ఎనర్జీ మనం లోపల తీసుకునేది ప్రాణవాయువు. అది పోదు. ఎందుకు పోదంటే మీ బ్లడ్ చాలామందికి అంటే చాలామందికి కూడా ఎలా ఉంటుందంటే బ్లడ్ ఆమ్లయుతంగా ఉంటుంది. ఎందుకు? మనం తినే ఆహారం, మనం తీసుకునే నీరు ఏది కూడా క్షారయుతంగా లేదు, అన్ని ఆమ్లయుతంగా ఉన్నాయి. ఎందుకు? అన్నిట్లో మందులు కొట్టి పెంచుతారు. మన తినే ఆహారం మందులు కొడతారు, నీళ్ళల్లో క్లోరిన్ కలుపుతారు. ఆ? సో ఇంకా మన చుట్టూ గాలిలో కూడా అనేక విషవాయువులు ఉన్నాయి, అవి పీల్చుకుంటూ ఉంటాం. మరి ఇంకా టాక్సిన్స్ కాకపోతే ఇంకేముంటాయి? మీ బ్లడ్ ఏమవుతుంది? అప్పుడు టాక్సిన్ అవుతుంది. మీ బ్లడ్ కూడా అసిడిక్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, టాక్సిన్స్ అంటేనే దాని పేరు అసిడిక్, దాని పేరు పాజిటివ్ అయాన్స్ అని అర్థం. దాన్ని ఇంకా మనం అర్థం చేసుకోవాలనుకుంటే టాక్సిన్స్ అంటే అసిడిక్, అసిడిక్ అంటే దాని పేరే పాజిటివ్ అయాన్స్. దాని పిహెచ్ వాల్యూ మీరు కొలిచారనుకోండి, ఎక్కడ ఉంటుంది అది? 3, 4, 3, 4, 5 అంతే పిహెచ్ వాల్యూ అసిడిక్ బ్లడ్ది కదా. అదే ఒక ఆల్కలైన్ ఉందనుకోండి, 7, 7.5, 8, 9 వరకు పోతుంది. అర్థమైందా? సరే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జరిగేది చూడండి. మనం ఎప్పుడైతే ఈ ఏజ్ డ్యూరిన్ను అంటే ఇప్పుడు ఆక్సిజన్ గురించి అర్థమైంది కదా. ఆక్సిజన్ ఏ విధంగా మూడు మూడు విషయాలు చెప్పాను నేను, ఆల్కలైన్, ఆక్సిజన్ గురించి చెప్పుకున్నాం. మూడోది నెగిటివ్ అయాన్స్. చూడండి, ఈ నెగిటివ్ అయాన్స్ ఉంది కదా, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎవరైతే ఏజ్ డ్యూరిన్ తాగుతారో వాళ్ళ లోపల వాళ్ళ లోపల ఈ నెగిటివ్ అయాన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. ఆ నెగిటివ్ అయాన్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మన బాడీ ఏంటి తెలుసా? అసలు యాక్చువల్గా మన బాడీ మొత్తం కూడా కరెంట్స్ ఫ్లో అవుతుంటాయి. విద్యుత్ అయస్కాంత తరంగాలు, విద్యుత్ తరంగాలు ఫ్లో అవుతుంటాయి. ఎలక్ట్రిక్ కరెంట్స్ అంటాం. అందుకే మన బాడీని ఏమంటుంది తెలుసా? ఎలక్ట్రిక్ బాడీ అంటాం. ఎలక్ట్రిక్ బాడీ కాకపోతే ఇప్పుడు మనము ఎవరికైనా గుండె జబ్బు వస్తే పోతానే ఈసీజీ పెట్టేస్తారు, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అని పెడతారు. ఏం ఏం కనిపిస్తుంది అక్కడ మీకు? అన్ని వేవ్సే. మీ లోపల మీ లోపల ఏం కరెంట్ ప్రవహిస్తుందో మీ యొక్క గుండె యొక్క కరెంటు, గుండె లోపల కరెంట్ ఎట్లా ప్రవహిస్తుందో తరంగాల రూపంలో చూపిస్తుంది. గుండె గట్టిగా అంటే గుండె ఫాస్ట్ కొట్టుకుంటుందా, లేదా గుండెలో అసలు పల్స్ ఉందా లేదా, కరెంట్ ప్రవహిస్తుందా లేదా, ఇవన్నీ కూడా కరెంట్సే చూసేది. అంటే మీ గుండెలో, మీ హృదయంలో నడిచేటువంటి కరెంట్స్, ఎలక్ట్రిక్ కరెంట్స్ చూసి, విద్యుత్ ప్రవాహం చూసి మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు గుండెకు ఒకటే ఎలక్ట్రిక్ కరెంట్ కావాలా? అన్నిటికీ ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటుంది. సరే, బ్రెయిన్కి వెళ్దాం. బ్రెయిన్కి ఇంకోటి పెడతారు,
ఏమని పెడతారు? ఇది ఈసీజీ అయితే అది ఈఈజీ, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్, అవునా? అది పెడతారు. మొత్తం చుట్టూ మన బ్రెయిన్ చుట్టూ వైర్లు పెట్టేసి దాన్ని కంప్యూటర్ కనెక్ట్ చేస్తారు. అక్కడ మీకు వేవ్స్ కనిపిస్తాయి. ఓకే, ఆ వేవ్స్ని బట్టి మీ యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని వాళ్ళు కనిపెడతారు. అర్థమైందా? సో బ్రెయిన్లో ఎలాంటి వేవ్స్ ఉంటాయి? బీటా వేవ్స్, ఐ బీటా వేవ్స్, లో బీటా వేవ్స్, ఆల్ఫా వేవ్స్, తీటా వేవ్స్, గామా వేవ్స్, ఫైనల్ డెల్టా వేవ్స్. డెల్టా వేవ్స్ అంటే పూర్తి ఇంకెట్లా ఉంటుంది అంటే తురియం, అంటే మనకి ఏముండదు, నిశ్శబ్దం. సో డ్రీమ్లెస్ స్లీప్, డ్రీమ్లెస్ సౌండ్లెస్ స్లీప్ అనుకోండి. ఆ స్థితిలో మనం డెల్టాలో ఉంటాం పోయి. మామూలుగా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఎక్కడున్నాను నేను? హై బీటా, లో బీటా. మహా అంటే లో బీటాకి వస్తాను, లేదంటే హై బీటాలో ఉంటాను నేను. నా వేవ్స్, బ్రెయిన్ వేవ్స్. సో ఈ వేవ్స్ అంటే ఏంటి అవి? ఎలక్ట్రిక్ కరెంట్సే కదా. కాబట్టి మన దేహం మొత్తము ఈ విద్యుత్ తరంగాల మయము అన్నప్పుడు, మన దేహమే విద్యుత్ తరంగాల మయం అయినప్పుడు మరి కరెంట్ అనేది ఎంత అవసరం? ప్రతి అవయవానికి అవసరం. ప్రతి అవయవంలో కరెంటు కరెక్ట్గా ఫ్లో అయిందంటే మీరు ఆరోగ్యవంతులు. అర్థం చేసుకోండి, మీ యొక్క ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. సో ఈ పాయింట్ అర్థమైతే మీకు ఇక నేను చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ ఏజ్డ్ యూరిన్ వచ్చేసి మనకు నెగిటివ్ అయాన్స్ను అత్యధికంగా సప్లై చేస్తుంది. కాబట్టి ఆ నెగిటివ్ అయాన్స్ మనలో వస్తే ఏమవుతుంది? ప్రతి బ్లడ్ లోపల నెగిటివ్ అయాన్స్ చేరుకున్నప్పుడు ఆ నెగిటివ్ అయాన్స్ ప్రతి అవయవానికి పోతాయి. అప్పుడు ఆ నెగిటివ్ అయాన్స్ ఎక్కువైనప్పుడు కరెంట్ బ్రహ్మాండం ఫ్లో అయినప్పుడు మీకు అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా అనారోగ్యం ఛాన్సే లేదు. ఇంత అద్భుతమైన విషయాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం, లేదా ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం, మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నేను ఈరోజు ఉదాహరణకి ఆహారం అంటే ఇప్పుడు ఒక ఫ్రూట్ తీసుకున్న తర్వాత ఈ ఒక అర్ధగంట ముందు ఒక గ్లాసు యూరిన్ తాగా, అంతే. అంతటితో అయిపోతుంది, ఇంకేముండదు. మీ ఆహారం అంతే చాలు. నైట్కి అంతే కావాల్సింది. వెజిటబుల్స్ మీకు ఏదైతే అది, దాంతోపాటు ఒక గ్లాసు యూరిన్, ఫినిష్. అక్కడికి యువర్ డన్ విత్ యువర్ సప్పర్ ఆర్ డిన్నర్, అంతే. ఇక పొద్దున మధ్యాహ్నంలో మీకు ఇష్టమైన ఫుడ్ మీరు ఎంత కావాలో తినండి, నో ప్రాబ్లం. ఎలా ఉంటుందంటే, మీరు యూరిన్ అంటే ఈ యొక్క యూరిన్ థెరపీ చేసే వాళ్ళకి, శివము చికిత్స చేసుకునే వాళ్ళకి స్టమక్లో ఇంత ప్రాబ్లం కూడా రాదు. గ్యాసు, యాసిడిక్, మీ మీ యొక్క పూర్తి మీ లైఫ్ లాంగ్ అది మీకు కనపడదు అసలు. అది ఏదో తెలియదు మీకు అసలు. అట్లా ఉంటుంది, అంత క్లీన్గా పొట్ట క్లీన్ అవుతుంది పొద్దున్నే. ఇవన్నీ ఎన్నో ఫలితాలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు. మీరు తెలుసుకోవాలి, మీరు అనుభవించాలి ఇవన్నీ కూడా. ఓకే, రైట్. సో సో ఈ ఏజ్డ్ యూరిన్ వచ్చేసి మనకు అత్యధికమైనటువంటి ఎలక్ట్రాన్స్ అందిస్తుంది, నెగిటివ్ అయాన్స్. ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ అయాన్సే అంటాము. సో అవి అందిస్తుంది కాబట్టి మనలో మనకు కావాల్సినంత ఎనర్జీ కానీ, అంటే ఆ బ్లిస్ కానీ, మనకు ఆ జాయ్, ఆనందం అన్నీ మనకు లభిస్తాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఏజ్డ్ని తయారు చేసుకున్నటువంటిది నేను 5 స్టెప్స్లో చెప్తాను. అదే ఈరోజు కాన్సెప్ట్. మెయిన్గా ఎలా తయారు చేసుకోవాలనేది దయచేసి అందరూ విని దీన్ని పాటించండి. దీన్ని తయారు చేసుకొని మీరు మొదలు పెట్టండి. ఓకే, నెంబర్ 1, ఫస్ట్ స్టెప్, మీరు యూరిన్ను తీస్తారు. అంటే ఏ డేలో ఏ టైం అయినా పర్వాలేదు, బయటకు వచ్చేటువంటి యూరిన్, మనలోంచి వచ్చే జలము, ఆ జలం ఏదైతే వస్తుందో సహజంగా ఈ డేలో ఎప్పుడు వచ్చినా కానీ పర్వాలే, దాన్ని గ్లాసులో పట్టుకోమని చెప్పాను నేను. అంటే గ్లాస్ బాటిల్ పట్టుకోమని చెప్పాను. పట్టుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి? చెప్పినట్టుగా ఆ యొక్క గ్లాసులో బంధించేటప్పుడు ఆ మూత గట్టిగా పెట్టక్కర్లేదు, జస్ట్ అట్లా పెట్టేసి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అంటే ఆ రోజు వచ్చిన మూత్రం అనుకోండి, అది నిండేంత వరకు, మళ్ళీ రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. అంటే మనకు ఒకే రోజు నిండదు కదా. సో ఓ రోజు మనకు తాగాల్సినటువంటి పొద్దున్న తాగే వాళ్ళకి పొద్దున్న ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు తాగినప్పుడు మిగతా మధ్యలో వచ్చే మూత్రం ఆరాంగా పట్టి పెట్టుకోవచ్చు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇంట్లో లేని వాళ్ళకి ఏం చేయలేము, మామూలుగా తాగడం ఒకటే అవుతుంది. మధ్యలో వచ్చే యూరిన్ మొత్తాన్ని అలా పట్టుకొని పెట్టుకోవాలి. అది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడే చెప్పాను కదా, ఆ మూత అనేది పెట్టడం గురించి స్టెప్ నెంబర్ 2లో చెప్తున్నాను. మూతను పూర్తిగా క్లోజ్ చేసి పెట్టకూడదు, కొద్దిగా లైట్ పెట్టాలి, లేదంటే పూర్తి ఓపెన్ కూడా పెట్టచ్చు. పూర్తి ఓపెన్గా పెడితే ఇంకా ఫాస్ట్గా అది ఏజ్ యొక్క యూరిన్ యొక్క ఏజీ ఫాస్ట్గా ఉంటుంది అనేది కూడా చెప్తారు. అంటే అదొక ఆ సూత్రంలో
మీరు ఫుల్ ఓపెన్గా పెడితే ఇంకా ఫాస్ట్గా ఏజ్ అవుతుంది ఆ యూరిన్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది స్టెప్ నెంబర్ 2. అట్లా చేశాక 4 రోజులు వెయిట్ చేయండి. దాన్ని తీసి పక్కన పెట్టేయండి. తీసి పక్కన పెడితే మూడో స్టెప్లో చెప్తున్నా. 4 రోజులు వెయిట్ చేస్తే ఓకే, మీ యొక్క యూరిన్ ఒకవేళ అసిడిక్గా ఉండింటే కూడా, మీరు ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటానో, మీరు తినే ఆహారం సరిగా లేకపోతేనో, ఏదో ఉంటుంది కదా, ఆ యూరిన్ కూడా ఏమవుతుంది అంటే ఆల్కలైన్ అయిపోతుంది. చూడండి, అది ఆల్కలైన్ అయిపోతుంది. ఎంత పొటెన్షియల్ తయారవుతుంది అంటే అది పవర్ఫుల్గా తయారవుతుంది. ఓకే, సో మీకు సమయము, ఓపిక, పట్టుదల ఉంటే ఇంకొద్దిగా వెయిట్ చేస్తే, 1 నుంచి 3 వారాలు వెయిట్ చేస్తే ఇంకా పవర్ఫుల్గా తయారవుతుంది అది. అర్థమైందా? ఇంకా పవర్ఫుల్గా తయారవుతుంది. కాబట్టి ఇది మూడో స్టెప్ గుర్తుపెట్టుకోండి. తర్వాత 4గో స్టెప్లో ఏం చేయాలి అంటే, ఒక 1 నుంచి 3 వారాలు పెట్టినటువంటి యూరిన్ అనుకుందాం. దాన్ని తీసుకొని దాన్ని ఏం చేయాలంటే కలెక్ట్ చేసుకొని ఒక కప్పులో, అంటే ఒక చిన్న గ్లాస్లో వేసుకొని ఎలా తాగాలంటే, మనం చాలామంది టీ కాఫీ తాగుతారు చూడండి, అలాగా చిన్నగా ఒక్కొక్క అంటే సిప్ బై సిప్ అంటాం, గుటిగా ఒక్కొక్క గుటిగా మనం తాగాల్సి వస్తుంది. అంటే ఒకేసారి తాగడానికి పోవద్దు. ఓకే, అది తాగలేం కూడా. ఓకే, సో ఆల్కలైన్ వాటర్ ఎలా ఉంటుందో అట్లా అనమాట. దాన్ని అంత ఈజీగా ఒకేసారి తాగేటువంటిది కాదు. సో నీట్గా కూర్చొని దాన్ని ఒక ఆ విధంగా తాగితే దాని టేస్టు, దాని యొక్క అంటే దాని యొక్క టేస్ట్ కానీ, దాని యొక్క పవర్ కానీ మనకు తెలుస్తుంది. మనం అంటే అనుభవిస్తూ దాన్ని తాగడం వలన చాలా బాగుంటుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే, అది తాగేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే మీ యొక్క బ్రెత్ బాగా స్లో అయిపోతుంది. బాగా స్లో అయిపోతుంది. మీలో శక్తి, ఒక చెప్పాలంటే ఇంకా ఇది అల్టిమేట్ ఎనర్జీ డ్రింక్ అని చెప్పాలి. అల్టిమేట్ ఎనర్జీ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. సో ఆ ఉన్న పలంగా మీలో ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ ఈజ్ ఆడిబుల్? ఎస్ సార్, ఇప్పుడు వినిపిస్తుంది. రైట్. సో మిత్రులారా, సో నేను చెప్తుంది 4th స్టెప్లో ఏంటంటే, మీకంటే ఒక సిప్ బై సిప్ తాగాలి. హాయిగా కూర్చొని మనం దాని మీద ఫోకస్ పెట్టి తాగుతూ వెళ్ళాలి. అది కూర్చొని హాయిగా సిప్ బై సిప్ తాగాలి. సో అప్పుడు దాని టేస్ట్ కానీ అన్నీ తెలుస్తాయి. తర్వాత బ్రెత్ కూడా బాగా స్లో అవుతుంది. మళ్ళీ ఎనర్జీ కూడా అమాంతంగా పెరిగిపోతుంది. ఒక అల్టిమేట్ ఎనర్జీ డ్రింక్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 4గో స్టెప్. ఓకే, ఇంతే. సో అది పొద్దున్నే గ్లాసు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. ఓకే, అది పూర్తి అయిపోయి ఉంటుంది. మీరు దాన్ని కొలిస్తే కూడా దాని యొక్క పిహెచ్ వాల్యూ మీకు తెలుస్తుంది. ఎంత ఉంటుందో తెలుసా? పిహెచ్ వాల్యూ 9కి పోయి ఉంటుంది అది. మీరు ఒక పని చేయండి, అమెజాన్కు ఎక్కడైనా దాంట్లో ఒక పిహెచ్ మీటర్ అని దొరుకుతుంది. పిహెచ్ మీటర్ అంటే వాళ్ళు ఇస్తారు. సో ఆ పిహెచ్ మీటర్ని తీసుకొని మీరు కొలిచి చూడండి. మొదటి రోజు చూడండి. ఆ యొక్క దాన్ని వాటర్ అంటే బాటిల్లో పెట్టి ఉంటుంది కదా, ఫస్ట్ రోజు పట్టుకున్న రోజు చూడండి. తర్వాత ఒక 3 రోజుల తర్వాత చూడండి. 4 రోజుల తర్వాత, 1 వీక్ తర్వాత చూస్తూ పోతే అది రోజుకు దాని పిహెచ్ వాల్యూ అమాంతం పెరుగుతూ పోతుంది. 9 వరకు పోతుంది. చూసారా? 9కి వెళ్తుంది అది పిహెచ్ వాల్యూ. 9కి వెళ్ళిందంటే అద్భుతమేం కాదు. అంటే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఆల్కలైన్ డ్రింక్. అందుకే చెప్పాను, ది మోస్ట్ పవర్ఫుల్ డ్రింక్ అని చెప్పాను. అల్టిమేట్ ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చు అది. సో ఆ విధంగా పనిచేస్తుంది అనమాట. సో 5th స్టెప్లో చెప్తాను. ఎవరైనా ఇది తాగలేము అని అనుకున్నాను అనుకోండి, ఇది తాగలేము, ఇది చాలా స్ట్రాంగ్ ఉందేమో, నాకు అలవాట్లేదు, ఓకే నన్ను, అప్పుడు ఏం చేయాలంటే దాన్ని తీసుకొని తీసుకొని ఆల్టర్నేట్గా ఏం చేయాలి, మన స్కిన్ బాగా పట్టించుకోవాలి. అంటే మన దేహంలో ప్రతి భాగానికి కూడా బాగా మసాజ్ చేసుకోవాలి. ఓకే, మసాజ్ చేసుకుంటే మొత్తం అంత బాడీ అంతా నీట్గా మసాజ్ చేస్తే మీ స్కిన్ ఎక్కడ బ్లాక్గా ఉందా అది వెళ్ళిపోతుంది, డాట్స్ ఉన్నాయా వెళ్ళిపోతుంది, స్కిన్ బ్రహ్మాండంగా తయారవుతుంది. తర్వాత ఎక్కడెక్కడైతే స్కిన్ ఏజ్ అయితే వస్తుంటుంది చూడండి, హైడ్రేట్ చేస్తుంది, హైడ్రేషన్ ఇస్తుంది బాగా, ఒక మాయిశ్చరైజ్ లాగా పనిచేస్తుంది. తర్వాత ఎక్కడెక్కడైతే ఏజ్ అవుతూ వచ్చి కొన్ని రింకల్స్, ఫోల్డింగ్స్ వస్తాయి చర్మంలో, అవి కూడా వెళ్ళిపోతాయి. సో అంత అద్భుతంగా మీకే తెలుస్తుంది అది. ఆ యొక్క డిఫరెన్స్ మీకు తెలుస్తూ వస్తుంది. ఇక ఏమన్నా గాయాలు ఉన్నాయా,
సో మనకు అంటే దేహంలో ఎక్కడైనా గాయాలైనాయా, సో ఎక్కడన్నా అనవసరంగా కొన్ని ఉంటాయి కదా, పెరిగింటది అక్కడక్కడ దేహం మీద పింపుల్స్ అని అవన్నీ ఉంటాయి కదా, అలాంటివి కానీ చిన్నగా ఇది మనం ఎప్పుడైతే రబ్ చేసుకుంటూ అంటే ప్రతిరోజు ఈ ఏజ్డ్ యూరిన్నే వాడాలి. ఏజ్డ్ యూరిన్నే ఈ విధంగా మనము దేహానికి మసాజ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇది సో 5వ స్టెప్లో ఎందుకు చెప్తున్నా అంటే 4వ స్టెప్ చేయలేటువంటి వాళ్ళు అది చేసి ఇది చేస్తామంటే 2 చేయండి. 4వ స్టెప్లో నేను చెప్పింది ఏం చెప్పానంటే మీరు ఓరల్గా డ్రింక్ చేయాలి, అంటే తాగాలి అని చెప్పాను. అది కాదు మా వల్ల కావట్లేదు అని అనుకుంటే నేను కమ్ టు ద 5th స్టెప్. అక్కడ మీరేం చేయాలి, మీ దేహానికి బాగా పట్టించుకోవాలి, పూర్తి మసాజ్ చేసుకోవాలి. తల నుంచి అంటే చెప్తా నఖశిఖ అని చెప్తాం కదా, తల నుంచి కింద పాదాలు గోరు వరకు మొత్తం నీట్గా రబ్ చేసుకోవాలి. వదిలేయాలి ఒక అర్ధ గంట 3/4 గంట వదిలేసి ఆ తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా సోప్ వాడకూడదు. మీరు వాడవలసింది ఏంటి, సోప్ కాదు, పౌడర్. ఓకే, సున్నిపిండిని ఉంటుంది కదా మామూలుగా, ఈ శనక్కాయల పిండి కానీ అట్లాంటి పిండి మాత్రం రోజు రాసుకొని హాయిగా తర్వాత మనం మామూలు నీళ్ళతో స్నానం చేస్తే చాలు. సాధ్యమైనంత వరకు చల్ల నీళ్ళతో స్నానం చేయడం అలవాటు చేసుకోండి. అర్థమైందా? వేడి నీళ్ళు కాదు, పూర్తి వేడి వద్దు, పూర్తి చల్లగా మేము పోసుకోలేమని అనిపిస్తే జస్ట్ గోరువెచ్చగా పోతూ తగ్గించండి, పర్వాలేదు, పోతూ తగ్గించండి. ఓకే, ఏమవుతుందంటే చల్లనీళ్ళు స్నానం చేస్తే దాని ఫలితాలు అద్భుతం మరి. సో అట్లా ప్రతిదీ కూడా ఈ నేచర్లో అన్నీ అద్భుతాలే. ఓకే, మనమే అద్భుతాన్ని చూడలేనటువంటి పరిస్థితి తయారైపోయాం. మన చుట్టూ ప్రతిదీ అద్భుతమే జరుగుతుంది, అద్భుతమే, మన దేహం కూడా అద్భుతమే. అయితే నేను అద్భుతం కాదు, నేను వేస్ట్, నేను ఇట్లా, నేను అట్లా, నా శరీరం ఇట్లా ఉంది, నేను చూడడానికి ఇలా ఉన్నా, మనం అనుకోవడం తప్ప. మనం అనుకోవడమే ఒక అదొక అంటే చాలా విహీనంగా అనుకుంటాము. చెప్పాలంటే మన దేహం అనేది అంత అద్భుతమైనటువంటి ఒక ఇంటెలిజెంట్ మెషిన్ అది. దాంట్లో లేనటువంటి ఏమి లేవు, అన్నీ ఉన్నాయి లోపల. సో భగవంతుడు అంటే సృష్టికర్త ఆ విధంగా తయారు చేశాడు మనల్ని. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క ఏజ్ డ్యూరిన్ను ఇలా తయారు చేసుకోవాలని మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో ఏముంటాయంటే ఆల్కలైన్, ఆక్సిజన్, తర్వాత ఇంకేంటి నెగిటివ్ అయాన్స్ అద్భుతంగా ఉంటాయి. సో దీని ద్వారా మన దేహంలో అత్యధికమైన కరెంటు ఫ్లో అవుతుంటుంది. దీనివల్ల మనకు ఎక్కడే కానీ రోగానికి తావు ఇయ్యదు. గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఈజ్ వెల్త్. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి దీన్ని మనం అంటే ఈ యొక్క ఏదైతే ఏజ్డ్ని మనం చెప్పుకున్నాం, ఇంతవరకు దీన్ని తయారు చేసే విధానం చెప్పుకున్నాం, మీరు పాటించండి. ఈ 3 లాభాలు ఉంటాయి. ఇంకా దీని గురించి నెక్స్ట్ ఇంకొక సెషన్గా నేను చెప్తాను. అప్పుడు ఈ ఆల్కలైన్ గురించి డీటెయిల్డ్గా, ఆక్సిజన్ గురించి ఇంకా డీటెయిల్డ్గా, తర్వాత ఈ యొక్క నెగిటివ్ నెగిటివ్ అయాన్స్ దాని గురించి కూడా డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. సో ఎందుకు ఈ యొక్క ఏజ్డ్ యూరిన్ ఇంకా అంటే ఇప్పటికే మనకు అర్థమైంది, బట్ ఇంకా ఇంకా లోతుగా తెలుసుకోవడానికి నెక్స్ట్ క్లాస్లో మనం ప్రయత్నం చేస్తాం. ఓకే, సో అది తెలుసుకొని ఈ ఏజ్డ్ గురించి మనం అన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. సో లాస్ట్లో ఈ ఏజ్డ్ యూరిన్ను ఇంకా ఏ విధంగా తీసుకోవచ్చు, ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు అంటే, ఉదాహరణకి ఓరల్గా తీసుకోవచ్చు, ఎనిమా చేసుకోవచ్చు, ముక్కు ద్వారా తీసుకోవచ్చు, అంటే మామూలుగా తాగేది, ముక్కు ద్వారా తాగేది. అయితే తర్వాత మన ఆనస్ నుంచి అంటే అక్కడ రెక్టం నుంచి ఎనిమా ద్వారా తీసుకోవచ్చు మనం. ఓకే, ఎనిమా ద్వారా తీసుకోవచ్చు, కళ్ళ ద్వారా తీసుకోవచ్చు, కళ్ళలో వేసుకుంటాం కదా, చెవుల్లో వేసుకుంటాము, చెవుల ద్వారా తీసుకోవచ్చు. ఇలాగా తర్వాత పూర్తి మసాజ్ చేసుకుంటాము, రకరకాలుగా. ఓకే, ఏజ్డ్ యూరిన్నే ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు అని చెప్తున్నాం. ఇన్ని రకాలుగా తీసుకోవడం వల్ల ఏ విధంగా తీసుకుంటే ఎలాంటి మెడిసిన్గా పనిచేస్తుంది, ఎంత పవర్ఫుల్ ఇది, ఇవన్నీ విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఓకే, సో రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.